హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, నేను ఈ వీడియోలో టాలీ ప్రైమ్లో ఒక క్రియేట్ చేసినటువంటి కంపెనీని ఏ విధంగా డిలీట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ ఒకటే ఒక కంపెనీ అయితే ఉందన్నమాట. ఓకేనా? నేమ్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పేసి ఒకే ఒక కంపెనీ ఉంది. సో ఇది ఒకే ఒక కంపెనీ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ సెలెక్ట్లో ఉంది. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ కింద మీకు ఉన్నట్లయితే ఇక్కడ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఓకే, సో సెలెక్ట్ అయిన కంపెనీ టాప్లో కనిపిస్తుంది, రిమైనింగ్ కంపెనీస్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇది నేను ఫ్యూచర్లో ఇంకా నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి, ఏ కంపెనీ సెలెక్ట్లో ఉందనేది నేను మీకు ఫ్యూచర్లో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ ఒక కంపెనీని ఏ విధంగా డిలీట్ చేయాలనేది నేను మీకైతే చూపించబోతున్నాను. ఓకే, సో మీకు ఏ కంపెనీ అయితే సెలెక్ట్లో ఉందో అది టాప్లో అయితే ఉంటుంది. ఇన్ కేస్ సెలెక్ట్లో లేకపోతే మీరు జస్ట్ ఆల్ట్ కే ప్రెస్ చేయండి, లేదంటే ఇక్కడ కంపెనీ అని చెప్పి కనిపిస్తుంది కదా పైన. సో దీని మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ మొత్తం కనిపిస్తుంది. మీకు ఏ కంపెనీ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఎల్లో కలర్లో వస్తుంది. ఎంటర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్లో ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆల్ట్ కే అయినా ప్రెస్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ కంపెనీ అని కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళి క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, సెకండ్ ఆప్షన్ క్రియేట్ కింద ఆల్టర్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ కంపెనీ నేమ్, ఆ మెయిలింగ్ నేమ్ అని చెప్పేసి ఇదంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా ఆల్ట్ డి ప్రెస్ చేయండి. సో డిలీట్ అని అడుగుతుంది, ఎస్ అని మీరు ఇవ్వండి. ఓకే, సో ఏంటి ఇక్కడ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మన కంపెనీ కనిపిస్తుంది. ఆల్ట్ డి మీద ప్రెస్ చేసినట్లయితే ఇక డిలీట్ చేయాలా వద్దని అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ అడుగుతుంది, ఎస్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీస్ అయితే డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క టాలీ ప్రైమ్లో ఎటువంటి కంపెనీస్ అనేది లేదనమాట. సో ఓకే, చూడండి కంపెనీస్ లేవు. సో ఇక్కడ ఏమడుగుతుంది, ఇక్కడ చూడండి క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చెప్పి కనిపిస్తుంది, కానీ కంపెనీ నేమ్ అయితే లేదు.